ఈ 5 ఏళ్లలో మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తిగా ఉందా? పదవి మీద ఏమి సంతృప్తి అని కాదు గానీ, ఐడియాలజీ, సిద్ధాంతాలు, భావజాలం సొసైటీ కోసం మనం మన వంతుగా 0.01% కాంట్రిబ్యూట్ చేసినా నా దేశం కోసం, సమాజం కోసం ఒక బాధ్యత. దట్ విల్ బి ఫైన్ అండ్ దట్ విల్ బి హ్యాపీ ఫర్ ఎవర్ కాన్సెప్ట్ మీద వచ్చిన వాడిని. ఆ ఆలోచనలు, భావాలు కలిగిన సేమ్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. మీరు ఏ పార్టీకి మ్యాచ్ కాలేని నేనని ఇలా చెప్పేస్తే ఈ డిమాండ్ పడిపోద్దిగా. అంటే నాకు ఆ 2 పార్టీల నుంచి పిలుపు వచ్చింది. 2017లోనే పిలుపు వచ్చింది. మిమ్మల్ని వైసీపీ అధినేత దగ్గరికి తీసుకెళ్తాం, మంచి పదవి ఇప్పిస్తాం, మీ లైఫ్ సెటిల్ చేస్తాం. అఫ్కోర్స్ అప్పుడు గవర్నమెంట్లో 2017లో బాబు గారి హయాంలో కూడా టీడీపీ వాళ్ళు నన్ను తీసుకెళ్తామన్నారు. సాఫ్ట్వేర్ నుంచి జర్నలిజము, జర్నలిజం నుంచి పార్టీ, రాజకీయ పార్టీ. మీ వ్యాపారాలు ఎట్లా సాగుతున్నాయి? వ్యాపారం నాకే వ్యాపారం లేదు. అవును, లేవా? వ్యాపారాలు లేవా మీకేమి? అస్సలు ఛాన్స్ ఉంటే తీసుకుని రాసిచ్చేస్తాను. పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేస్తారు. పార్టీ మీకు ఏమన్నా జీతభత్యాలు ఇస్తుందా? జీతభత్యాలని కాదు కానీ కళ్యాణ్ గారు 2019లో పార్టీలోకి రమ్మన్నప్పుడు ఇంకా జర్నలిస్ట్గానే ఉన్నావా అన్నారు. అవును సార్, వచ్చే పార్టీ అంతే, నీకు నేను గౌరవ వేతనంగా ఇస్తాను. కానీ ఆయన నన్ను ఎన్నుకోవడము కొన్ని లక్షల మందిలో అనేది నాకు గర్వంగా, గౌరవంగా. సో ఎప్పుడు మీ ఫ్యామిలీ నుంచి ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఎందుకు ఈ గోలంతా, ఎందుకు తిరిగి ఏదో ఒక సాఫ్ట్వేర్ కట్టి వెళ్ళిపోండి అని ఎప్పుడు మీ మిస్సెస్ నుంచి కానీ అలా ప్రెషర్ రాలేదు మీ కుటుంబ సభ్యుల నుంచి? అంటే అవి ఇంకా చెప్పలేమమ్మా. నాకు మా మిస్సెస్కి మధ్యనే ఉంటుంది సంఘర్షణ. ఎవరైనా సరే ఏదో ఒకటి ఆశిస్తారు. నువ్వేమి ఆశించకోకుండా ఏమి ఎంతకాలం అని ఇట్లా పనిచేస్తావు. అంటే కనీసం ఇల్లు గడవాలి. మనము ఎంత కాదనుకున్నా సాయంత్రానికి 3 పూట్ల మనిషికి ఎంత కష్టంలో ఉన్నా ఆకలి పని చేసేస్తాం. మాకు ఇంకొక బాధ కలిగించేది ఏంటంటే, నాకు వ్యక్తిగతంగా కొందరు వెంటనే లూజ్ కామెంట్స్ చేసేస్తారు. నువ్వు జీతం కోసం పనిచేసావు, పార్టీ కోసం పనిచేసావు. హాయ్ వివేక్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే కిరణ్ గారు, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. అధికార ప్రతినిధిగా ఎన్నో సంవత్సరం ఇది? 5 కంప్లీటెడ్. 5 ఏళ్ళు కంప్లీట్ అయ్యింది. ఈ 5 ఏళ్లలో మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు సంతృప్తిగా ఉందా? అంటే పదవి మీద ఏమి సంతృప్తి అని కాదు కానీ, ఐడియాలజీ, సిద్ధాంతాలు, భావజాలం సొసైటీ కోసం మనం మన వంతుగా అట్లీస్ట్ 1% కాకుండా 0.01% కాంట్రిబ్యూట్ చేసినా నా దేశం కోసం, సమాజం కోసం ఒక బాధ్యతతో. దట్ విల్ బి ఫైన్ అండ్ దట్ విల్ బి హ్యాపీ ఫర్ ఎవర్ అనే కాన్సెప్ట్తో రాజకీయ అడుగులు వేసిన నేను లోక్సత్తాలో. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ ఆలోచన విధానం ఏదైతే ఉందో, అకౌంటబిలిటీ, ఏదైతే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు జనం సొమ్ములు జీతాలుగా తీసుకొని వాళ్ళొక అంటే పనిమంతులు, పని చేసి పెట్టడానికి ఉన్న ఒక ఉద్యోగులు లాంటి వాళ్ళు. సో వాళ్ళు ప్రజలకి అకౌంటబిలిటీగా ఉండాలనే కాన్సెప్ట్ మీద వచ్చిన వాడిని. ఆ ఆలోచనలు, భావాలు కలిగిన సేమ్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్యలో లోక్సత్తా మూసివేయడం, అంటే ఇన్యాక్టివ్ అయిపోవడము. నేను వేరే ఏ పార్టీ భావజాలంతో మ్యాచ్ కాను, ఫస్ట్ పాయింట్. సో మీడియా రంగంలోకి వెళ్ళి ప్రజలకి, ప్రభుత్వానికి ఒక వారధిగా ఉండాలనే ఉద్దేశంతో మీడియా రంగంలో మీరు ఏ పార్టీకి మ్యాచ్ కాలేని నేనని ఇలా చెప్పేస్తే మీ డిమాండ్ పడిపోద్దిగా. అంటే అఫ్ కోర్స్ నేను అదే ఇందాక చెప్పినట్టు డబ్బు కోసమో, పదవి కోసమో, హోదా కోసమో ఆలోచనలు లేవు నాకు మొదటి నుంచి. మన వంతుగా మన దేశానికి, సమాజానికి, ప్రజలకు ఏదైనా మేలు చేయాలి, మంచి చెయ్యాలి. ఆ భావజాలంతో ఉన్నాను కాబట్టి అంటే నాకు ఆ 2 పార్టీల నుంచి పిలుపు వచ్చింది. 2017లోనే పిలుపు వచ్చింది. మిమ్మల్ని వైసీపీ అధినేత దగ్గరికి తీసుకెళ్తాం, మంచి పదవి ఇప్పిస్తాము, మీ లైఫ్ సెటిల్ చేస్తాం. అఫ్కోర్స్ అప్పుడు గవర్నమెంట్లో 2017లో బాబు గారి హయాంలో కూడా టీడీపీ వాళ్ళు నన్ను తీసుకెళ్తామన్నారు. బట్ లేదు, నా ఐడియాలజీ, నా ఆలోచనలు వేరు, సారీ అని చెప్పాను. వాళ్ళు కూడా స్వీకరించారు. నా గురించి తెలుసు కూడా వాళ్ళందరికీ. సో అలా జర్నలిస్ట్ ప్రయాణంలో కళ్యాణ్ గారు ఎదురవ్వడం, మేము మా ఆలోచనలు, ఆయన ఆలోచనలు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వడము. సాఫ్ట్వేర్ నుంచి జర్నలిజము, జర్నలిజం నుంచి పార్టీ, రాజకీయ పార్టీ. మీ వ్యాపారాలు ఎట్లా సాగుతున్నాయి?
వ్యాపారం నాకేం వ్యాపారం లేదు. నేను నెల అవును. జీతం లేవా? నెల జీతం వ్యాపారాలు లేవా మీకేమి? అస్సలు ఛాన్సే ఉంటే ఆ! తీసుకురండి రాసిచ్చేస్తా. ఎక్కడెక్కడ నా పేరుతోనే తీసుకురండి ఇచ్చేస్తాను. ఆ! మరి వ్యాపారాలు లేదు. మరి తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులు, వాటి మీద నథింగ్. అద్దెలు, వడ్డీలు నథింగ్ ఏమీ లేవు. అయ్యేం లేవు. వ్యాపారాలు లేవు. మరి ఆ రకమైన వ్యవస్థలు లేవు. మరిప్పుడు ఉద్యోగాన్ని వదిలేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. పార్టీ మీకేమన్నా జీతభత్యాలు ఇస్తుందా? అంటే జీతభత్యాలని కాదు గానీ, కళ్యాణ్ గారు 2019లో పార్టీలోకి రమ్మన్నప్పుడు హ్మ్. నీ యోగక్షేమాలు నావి. హ్మ్. నువ్వు నాకు కావాలి. ఫుల్ టైమ్ కావాలి. హ్మ్. మనం కలిసి పని చేయాలి. అంటే కళ్యాణ్ గారికి ఒక మాట చెప్పాను. 19లో అంటే ఇంకా అప్పుడు ఈ పార్టీలోకి రాలేదు. సార్ మీలాంటి ఆలోచనలు కలిగిన ఒక 100 హ్మ్. మందిని హ్మ్. మీ వెనకాల పెట్టుకోండి. హ్మ్. 2024 ఎన్నికలు హ్మ్. మీవే అవుతాయన్నారు. మరి ఆయనకి ఆ మాట ఎలా మ్యాచ్ అయిందో తెలియదు. వెంటనే ఇన్‌స్టంట్‌గా హ్మ్. అయితే అందులో మొదటివాడివి నువ్వే అవ్వు. హ్మ్. ఇంకా జర్నలిస్ట్‌గానే ఉన్నావా అన్నారు. అవును సార్ అన్నా. వచ్చేయి పార్టీలోకి అన్నారు. హ్మ్. అంతే. నీకు నేను గౌరవ వేతనంగా ఎంతో కొంత ఇస్తాను. నాకు ఫుల్ టైమ్ కావాలి. ఎందుకంటే హ్మ్. నీకేమీ లేదని నాకు తెలుసు. సంవత్సరంగా చూసాను గదా! హ్మ్. నువ్వు నెల జీతం మీద బతికేవాడివి. హ్మ్. అంటే డబ్బులని కాదు మ్యాటరు. కానీ నాకు తెలుసు ఆయన ఆహ్, సహాయం చేసే జనరస్ మనిషి. హ్మ్. ఉదాత్త స్వభావం అనేది తెలుసు. హ్మ్. కానీ ఆయన నన్ను ఎన్నుకోవడము కొన్ని లక్షల మందిలో అనేది నాకు అది అదృష్టం. గర్వంగా, గౌరవంగా డెఫినెట్ అనిపించింది. డెఫినెట్‌గా అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఆయన ఇలా చిటికేస్తే కనిపిస్తారు ఇంటెలెక్చువల్స్ ఎంతోమంది కుర్రవాళ్ళు కనిపిస్తారు. బట్ హ్మ్. ఆయన నన్ను చేసుకున్నారు కాబట్టి నేను ఆ గౌరవం ఇవ్వాలి. హ్మ్. సో, అలాగా ఆయన గౌరవ వేతనంగా నెల నెల స్వయంగా ఆయన చేత్తో ఇచ్చేవారు. అది అలా హ్మ్. కొన్ని నెలలు జరిగాయి. హ్మ్. తర్వాత ఎంత కావాలో తీసుకో అంటే డబ్బు కోసం ఆయనేంటి నేను సాఫ్ట్‌వేర్‌లోనే ఉండి లక్షలు సంపాదించుకున్నాను. డబ్బు కోసం కాదు. మీ ఐడియాలజీ, మీ హ్మ్. ఆలోచనలు. నాకు నెల జరిగితే చాలు పిల్లల చదువుకి. నెల జ అంటే ఏం ఆశలేమి లేవు నాకు మొదటి నుంచి మీకు హ్మ్. గతంలో కూడా చెప్పాను గదా! హ్మ్. పెద్ద హోప్స్ ఏమీ లేవు. సాఫీగా సాగిపోతే చాలు. హ్మ్. సో, ఒక 4 ఏళ్ల పాటు ఆయన నన్ను చూసుకున్నారు. 2023లో అంటే ఏదో ఇబ్బందులొచ్చాయి. మరి పార్టీలో ఏమో తెలీదు. హ్మ్. సాలరీలు ఆపేశారు. హ్మ్. అందులో నేను కూడా ఉన్నాను. సరే హ్మ్. డబ్బు కోసం రాలేదు మొదటి నుంచి అనుకున్నదే. ఈ డబ్బు కోసం రాకపోయినా ఆహ్, ఆహ్, అయితే మ ఆ మ మనం క్రమంలో మనం బతకడానికి డబ్బు కావాలి అయితే కదా! ఆ క్రమంలో ఎలక్షన్ టైమ్‌లో ఇబ్బందుల్లో ఉన్నారేమని ఆపేశారు. మనం ఈ టైమ్‌లో ఆయనకు సపోర్ట్ చేయకపోతే హ్మ్. మనీ కోసం కాదు గదా! మనం వచ్చిందని ఆ హ్మ్. ప్రయాణంలో ఆ సంవత్సరమంతా ఎలక్షన్ అయ్యే వరకు గూడా నా ఫ్రెండ్సు, నా భావజాలాన్ని ఇష్టపడిన నా ఫ్రెండ్సు, మేమంటే లక్షలు సంపాదిస్తున్నాము, దేశ విదేశాల్లో ఉన్నాము. నీలాంటి మా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పుకోవడానికి గర్వంగా నువ్వు బాధపడ్డం ఏంట్రా అని నన్ను ఫైనాన్షియల్లీ హ్మ్. చాలామంది నా స్నేహితులు ఆహ్, అంటే బియాండ్ చెప్పలేనింక. వాళ్ళు నన్ను ఆ 1 ఇయర్ అంతా ఎలక్షన్ వరకు గూడా నన్ను చూసుకున్నారు. నేనింకా హ్మ్. అడక్కముందే వాళ్ళే ఆహ్, సహాయం జేసేవాళ్ళు ఫైనాన్షియల్లీ. సో, అదొక నాకు అంటే బాధగానే నేను చెప్పలేకపోయేవాడిని. హ్మ్. చాలా సందర్భాల్లో అసలు నేను ఇంత గౌరవానికి అర్హుడినా అని కూడా అనుకునేవాడిని. హ్మ్. అడగకుండానే నెల నెల జీతంలాగా ఈ నెల వాడు, ఈ నెల ఫ్రెండ్. సో, అందులో మహేంద్ర అని నా డిప్లొమా ఫ్రెండ్. హ్మ్. ఆస్ట్రేలియా నుంచి నా ఫ్రెండ్ సురేష్. అమెరికా నుంచి గణేష్. హ్మ్. సో, ఇట్లా మేమంతా ఒక 25 ఏళ్ల స్నేహము, 30 ఏళ్ల హ్మ్. స్నేహంతో అడగకుండానే సాయం చేసిన వ్యక్తిత్వాలు. ఓకే. ఆ డబ్బులు అసలు నేను ఎప్పుడోకప్పుడు ఇస్తాను తీసుకోవాలి అని చెప్పిన డబ్బుల గురించి గాదు. నువ్వు ముందు హ్మ్. బాగుండు. సొసైటీకి నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు అని హ్మ్. అంత ఆదుకునేంత మనసు ఎప్పటికప్పుడు నేను రీపే చేయాలి హ్మ్. జీవితంలో. బట్ ఇంగ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా అదే ఇబ్బందుల్లోనే ఉన్నాను ఫైనాన్షియల్‌గా అయితే ప్రస్తుతానికి. అది హ్మ్. అంటే మళ్ళీ ఆ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించలేదా పవన్ కళ్యాణ్ అహా! గారు? అధినేతగా నేను అడగలేదు. అంటే ఆహ్, వాస్తవానికి ఆయనకు కూడా గుర్తుండదు కదా! ఎన్నో పనులుంటాయి ఆయనకి. ఈ అంటే అంశం నేను ఆయన మొదటి దృష్టికి ఎళ్ళుండకపోవచ్చు కదా! అంటే ఆయన ఆయన నేను చూసుకుంటా నీ యొక్క యోగక్షేమాలని చెప్పారు కాబట్టి డెఫినిట్‌గా చూసుకుంటారు. కానీ ఆయనకున్న విపరీతమైన బిజీలో ఆయన అందుకే గుర్తుండే నేను అవకాశం ఉండదు కదా! యాక్చువల్‌గా ఇప్పుడు నాకున్న ఈ 2 ఇయర్స్ నుంచి సస్టెయిన్‌కి హ్మ్. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను గానీ, హ్మ్. ఒక దశలో నేను బయటికి ఏదన్నా పని చేసుకోవాలని అనుకుంటే,
పదవి అనేది పదవిలో ఉండి ఉమ్, నేను బయటికి ఫుల్ టైం వెళ్ళాలంటే ఉమ్, బయట పార్టీ రికగ్నైజ్ చేసిన మనిషిగా బయట జాబ్స్ ఇవ్వరు నాకు. ఉమ్, సాఫ్ట్‌వేర్‌కి వెళ్దామంటే 12 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఉమ్, ఐ మీన్ 10 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో, న్యూ టెక్నాలజీ లెర్న్ చేయాలి. ఆహ్, లొకేషన్ మారాలి. వర్క్ ఫ్రమ్ హోమ్స్ లేవు. పైగా ఒకవేళ నేను పార్టీలో ఉన్నట్టు రోజు డిబేట్స్‌లో ఉన్నట్టు కనిపిస్తే ఏ ఏ కంపెనీ కూడా ఉంచదు. ఉద్యోగం కదా, అవును. ఉమ్, అదొక ఇబ్బందనమాట. ఉమ్, సో, పార్టీని ఈ సమయంలో మనము హోల్డ్ చేయాలి. పార్టీకి ఉమ్, మనం నిలబడాలి అని ఒకే ఒక్క మోటో ఈ రోజుకు మీతో ఇలా మాట్లాడిస్తాను. ఉమ్. అంటే పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు మీరు మళ్ళీ మాట్లాడలేదు, అంటే అంటే ఈ విషయం అవకాశం ఈ రాలే. విషయాన్ని ఈ ఈ విషయం అంశాన్ని ప్రస్తావించలేదు. అంటే అన్నీ తెలుసు కదా అనే ఉద్దేశ్యంతో ఆయనకి ఎక్కడ గుర్తుంటుంది ఆ అడగందే అమ్మాయినా పెట్టదని. ఈసారి అడగాలని ఆ, అనుకుంటున్నాను. లాస్ట్ టైమ్ కూడా చెప్పాను ఎందుకంటే కదా! ఎందుకంటే మీరు పార్టీ కోసం శ్రమిస్తున్నారు, మీకు వ్యాపారాలు లేవు, ఇలాంటివి లేవు. అటువంటిప్పుడు పార్టీ సిపిఎం సిపిఎల్లో కూడా గౌరవ వేతనాలు ఇస్తుంటారు, అవును కదా. అవును. సో అలాగే టీడీపీ వైసీపీలు అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళే అధికార ప్రతినిధులుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. సో ఎప్పుడు మీ ఫ్యామిలీ నుంచి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎట్లయినా కానీ ఫ్రెండ్ అప్పే కదండి. It's డబ్బులు వేరే వాళ్ళు ఇస్తే డెఫినెట్గా వెనక్కు ఏదో ఒక రోజు ఇవ్వాలి కదా, లేకపోతే ఆ రుణానుబంధం ఉండిపోతుంది కదా. ఉంటది. కాబట్టి ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఎందుకు ఈ గోలంతా, ఎందుకు తిరిగి ఏదో ఒక సాఫ్ట్వేర్ కట్టి వెళ్ళిపోండి అని ఎప్పుడు మీ మిస్సెస్ నుంచి కానీ అలా ప్రెషర్ రాలేదు మీ కుటుంబ సభ్యుల నుంచి? అంటే అవి ఇంక చెప్పలేము ఆ మాటలు. ఉమ్, డెఫినిట్‌గా ఉంటాయి. ఉండకుండా ఉమ్, నేనేం అబద్ధం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్. డెఫినిట్‌గా ఉంటాయి. నీకు ఏమీ మీరు లేకోకుండా సఫర్ అవ్వచ్చు కానీ మీ ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అవుతారుగా. అంటే నేను దాదాపుగా పిల్లల వరకు నేను దాన్ని తీసుకెళ్ళను. నాకు మా మిసెస్‌కి మధ్యనే ఉంటది సంఘర్షణ ఎప్పుడు కూడా. ఉమ్, ఆహ్, ఎవరైనా సరే ఏదో ఒకటి ఆశిస్తారు. నువ్వేమి ఆశించకోకుండా ఎంతకాలం అని ఇట్లా పని చేస్తావు? ఉమ్, అంటే కనీసం ఇల్లు గడవాలి. ఉమ్, మనము ఎంత కాదనుకున్నా సాయంత్రానికి 3 పూట్ల మనిషికి ఎంత కష్టంలో ఉన్నా ఆకలి పని చేసేస్తది. మనకెంత కష్టం, నష్టం రాని. ఉమ్, మధ్యాహ్నం తిన్న తర్వాత సాయంత్రానికి మనం ఎంతో ఏడుపులో ఉన్నా గూడా దీని పని ఇది చేసేస్తది. ఏ మనిషికైనా. ఉమ్, దానికి బాధ, కష్టాలు, కన్నీళ్లు తెలియవు. అలాగా నువ్వు ఏం చేయాలన్నా కూడా హ్మ్, ఎంతో కొంత ఏదో ఒకటి సపోర్ట్ అయితే ఉండాలి కదా! ఉమ్, హ్మ్. ఇంత సర్వీస్ చేసి ఇంత ఉన్నప్పుడు నీకంటూ ఒక గుర్తింపు, గౌరవం ఉంది. ఉమ్, దాన్ని నీ కడుపు నింపడానికి ఒక ప్రయత్నము నువ్వు సరిగ్గా తీసుకెళ్ళట్లేదా ముందుకు? ఉమ్, లేతే నువ్వేమన్నా నెగ్లెక్ట్ చేయబడ్డావా? అనే క్వెషను మా మిసెస్‌కు నాకు జరుగుతూ ఉంటది. ఉమ్, గవర్నమెంట్‌లో ఉన్నారు. కళ్యాణ్ గారి ఆలోచనలకు తగినట్టు ఆయనకందరూ గుర్తుంటారు. ఉమ్, ఒక మంచి రోజొస్తుంది. మనకు కూడా ఒక మంచి రోజు. మనం స్ట్రగుల్స్‌లో ఉన్నప్పుడే నిలబడాలి అనేది నేను స్ట్రగుల్స్‌లో ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడే గదా! 2019 జూన్ 9వ తారీఖున నేను ఆయన దగ్గర కలిసాను. ఓ పార్టీ ఓడిపోయిన కేవలం 2 వారాలు. ఉమ్. 2019 మే 23 రిజల్ట్. నేను జూన్ 9న కలిసాను. ఎన్ని రోజులైంది? సో 15 ఆ! రోజులు. ఆ టైంలో నేను ఆయన దగ్గర చేరడం ఉమ్. జరిగింది. సో, డిఫికల్ట్ టైంలో మనము ఆయనతో ట్రావెల్ చేశాం. మొత్తం ఈ క్రమంలో జనసేన పార్టీకి వచ్చిన తర్వాత మీరు విపరీతంగా స్ట్రగుల్ అయ్యి ఎందుకురా బాబు అనుకున్న సందర్భాలు ఉన్నాయా? పార్టీలోకొచ్చిన తర్వాత ఎందుకురా బాబు అని అంటే పార్టీ ఫైనాన్షియల్‌గా ఫినాన్షియల్‌గా అనిపించింది గానీ, ఫినాన్షియల్‌గా నేను అన్నాను. ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు డెఫినిట్‌గా ఇప్పుడు సడెన్‌గా ఏదైనా అవసరం వస్తది. ఎమర్జెన్సీ. జేబులో ఉమ్, డబ్బులుండవు. ఉమ్, నెల నెల ఒక ఇన్‌కమ్ సోర్స్ ఉంటే బావుంటది. అంటే ఈ 2 ఏళ్లలో. అప్పుడు సోర్స్‌గా ఉన్నప్పుడు ఆయన హెల్ప్ చేసినంత కాలము ప్రాబ్లమ్ ఏమి ఉండేది కాదు. మళ్ళీ తిరిగి నేను పార్టీకే ఎక్స్‌పెండిచర్ రూపంలో ఆయన వెనకాలే ఉండేవాడిని కాబట్టి ప్రయాణాలకు, తిరగడానికి అందులో సగం ఉమ్, డబ్బులు పోయేటివి. ఉమ్, కేవలం నాకొచ్చిన ఆ కొంచెంలో ఇల్లును, పిల్లల్ని ఉమ్, ఇబ్బంది లేకుండా చూసుకునేవాడిని. ఉమ్. నేనేమి కూడబెట్టుకోలేకపోయాను. ఆ మొదటి నుంచి 4 ఏళ్ళు ఓకే. కానీ ఈ ఈ 2 2 పడ్డ ఏళ్లలో మాత్రం స్ట్రగుల్స్. స్ట్రగుల్స్ చాలా విపరీతంగానే ఉన్నాయి. అవి హ్మ్. చెప్పుకోలేని విషయాలు. కొన్నిసార్లు నేను నిజంగానే ఎందుకు ఇంతగా స్ట్రగుల్ అవుతున్నాను అని ఫేస్ చేసిన సందర్భాలు గూడా ఉన్నాయి. అవి కొన్ని చెప్పలేను. హ్మ్. దట్ విల్ బి సో పెయిన్‌ఫుల్ డేస్. హ్మ్. సో పెయిన్‌ఫుల్ మూమెంట్స్ అని గూడా చెప్పొచ్చు. హ్మ్. ఎందుకు, ఏంటి అనేది క్వెషన్ వస్తది కానీ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా బట్ స్టిల్ ఆహ్, మనం ఆయన కోసం నిలబడాలి.
ఒక మంచి సొసైటీ. సిద్ధాంతం కోసం నిలబడ్డారు. కానీ తన్ను మించిన ధర్మం మొదలు చెడ్డ బేరం. ముందు మనం అనేవాళ్ళం నిలబడాలి. ఆ తర్వాత మనం ఏం సిద్ధాంతం చెప్పినా, ఏ ఒక అంటే జనం కోసం ఏ రకమైన పోరాటం చేయాలన్నా ముందు మనం అనేవాళ్ళం నిలబడాలి కదా. ఆ నిలబడలేనప్పుడు మనుషులు ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా వినటానికి బాగుంటాయి కానీ అవన్నిటిని డీవియేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు 2 ఏళ్లుగా స్ట్రగుల్ పడుతూనే ఇంకా ఏదో మంచి రోజు వస్తుంది, ఇంకా మనం ప్రజల కోసం పార్టీ కోసం పనిచేయాలని అనుకుంటాం అనేది. బట్ మీకంటే మీ మిస్సెస్ చాలా గొప్ప ఈ విషయంలో. ఎందుకంటే ఆవిడ సహకారం లేకపోతే మీరు చేయలేరు కదా. డివేటెడ్ అయిపోతాం, ఎట్టొకటి అయిపోతాం. అవ్వకుండా నిలబడి ఉన్నారు కదా మీరు అదే సిద్ధాంతం మీద. ఇట్స్ గ్రేట్ కదా. ఇంకా ఎంత కాలం డిఫికల్టీ రివీల్స్ ది ఒరిజినల్ క్యారెక్టర్ అని ఒక సామెత ఉంటుంది. కష్టకాలంలోనే మన అసలైన క్యారెక్టర్ బయటకు వస్తుంది. మంచిలో నిలబడ్డాం, కష్టంలో నిలబడ్డాం, సంతోషంలో నిలబడాలి. సో మనం అన్ని వేళలా తోడుగా ఉండాలి ఒక మనిషిని నమ్మితే అనేది నా సిద్ధాంతం. నేను ఎవరినన్నా నమ్మి ట్రావెల్ చేస్తే వాళ్ళు నాతో పాటు చాలా కాలం ట్రావెల్ అవుతారు. నేను వదులుకోలేను. అలాగే కళ్యాణ్ గారు కూడా అనే ఆలోచనలతోనే ఆయనతో ప్రయాణిస్తున్నారు. మీ పిల్లలు అంటే సహజంగా పిల్లలు పక్కన వాళ్ళతో పాటు చదువుకునే వాళ్ళను చూసి నాన్న అది కావాలి ఇది కావాలి కోరుతుంటారు. మీరు ఆ శక్తి లేక ఆర్థికంగా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి, మదనపడ్డ సందర్భాలు? డెఫినెట్ గా వాళ్ళు అడుగుతారు, టక్కుమని ఒక కేఎఫ్సి కావాలని అంటారు, 600 అవుతుంది. నా దగ్గర డబ్బులు లేవు నాన్న, నేను ఇప్పుడు పెట్టలేను. లేదా దానికి ఒక ఆరోగ్య సూత్రం ఏదైనా చెప్తాను, 200 పెట్టి చికెన్ తెప్పిస్తాను, ఇంట్లోనే చక్కగా చేసుకొని తినండి. ఎందుకు చూడు 3 టైమ్స్ ఎక్కువ, పైగా అది ఫ్రిడ్జ్లో పెడతారు, మీకు చూడండి ఇదిగో పురుగులు వచ్చాయి కేఎఫ్సీలో. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ అలా డైవర్ట్ చేయడము. ఒక్కోసారి ఓపెన్ గానే చెప్తాను, నెలకు ఒకసారి తీస్తాను, అనవసరపు డబ్బులు ఖర్చులు వేస్ట్ చేయకూడదు. అలా వాళ్ళకు కూడా మై ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియాలి కదా. బికాజ్ ఐఎమ్ ఏ వెరీ వర్స్ట్ ఫైనాన్షియల్ మేనేజర్, ఐ నో దట్. నా దగ్గర డబ్బులు ఉంటే నిలబడవు. మేనేజ్మెంట్ నిజంగా నాకు సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు కూడా నా 2006లో 30,000 పర్ మంత్. అప్పుడు బంగారం రేటు 8,000, 10 గ్రామ్స్. నెలకు 3 తులాలు బంగారం కొన్నా కూడా 3 తులాలు 8 మూలు 24 కదా, నాకు ఇంకా 6,000 మిగిలేదు. నా రూమ్ ఖర్చు 1,000 రూపాయలు. నేను ఎంత సేవ్ చేసి ఉండొచ్చు అప్పుడంతా? ఈ అనాథాశ్రమాలు, సొసైటీ, మా అమ్మ కొంచెం డబ్బు పంపించేవాడిని సగం, ఇంకా మిగతాదంతా సేవ. సో అలాగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా నా దగ్గర లేదు. సో అందుకే ఎవరికైనా నేను చెప్పేటప్పుడు కూడా నేను నష్టపోయాను కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో డబ్బులు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఖచ్చితంగా సేవ్ చేసుకోండి అని చెప్తాను. భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? చాలా మంది జనసేన పార్టీలో చాలా మంది కష్టపడ్డారు మీలాంటి వాళ్ళందరూ. పదవులు వస్తాయి అనుకున్నారు, ఏదో ఒకటి గౌరవపరంగా, అంటే పదవి కోసం కాకపోయినా లైవ్లీహుడ్ కోసమైనా ఏదో ఒక దాంట్లో ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ అదేమీ ఇంకా సంవత్సరమైనా దానికి సంబంధించి క్లారిటీ రాలేదు కదా. ఏం ఆశిస్తున్నారు? మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఆశించట్లేదు ప్రస్తుతానికైతే. ఏమైనా ఆయన ఇస్తే గిన పని చేయడము, ఏ హోదా ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా చేయడం, ఒకవేళ లేకున్నా పర్లేదు, దాని మీద ఏం ఆశలు పెట్టుకోలేదు. కానీ నేను ఐ హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఇన్ ఫైనాన్షియల్ రైట్ నౌ. అంటే అట్లీస్ట్ నేను నెలకి సోర్స్ ఏదో ఒకటి చూసుకోవాలి. ఇంకా ఉద్యోగం చేస్తారా? ఏదో ఒకటి, ఇంకా పార్ట్ టైమో, వర్క్ ఫ్రమ్ హోమో, లేకపోతే జీటీపీ వర్క్ ఏదో ఒకటి చేసుకోవాలి. బికాజ్ నేనేమి డబ్బు ఏదంటే ఐ మీన్ హోదా చూసుకొని ఈ పని చేయాలని కూడా నాకేం లేవు. ఏ పనైనా వర్క్ ఈజ్ ఎనీథింగ్. మనకు ఏమంటారు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం కదా, వర్క్ ఈజ్ వర్షిప్. ఓకే, పని ఏదైనా మనకు పని చేసుకోవాలి. అయితే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి రెండు. అది ఎలాగా ఏంటనేది నేను కూడా ఐ నీడ్ టు బి మేనేజ్ అకార్డింగ్లీ. పని ఎందుకు అడిగానంటే బహుశా అంటే మీదే లోపం అని నేను అనుకుంటున్నా. మీదే లోపం. ఎందుకంటే ఎవరో తెలియని వాళ్ళకి ఎవరు కష్టంలో ఉన్నారన్నా వెళ్ళిపోయి వాళ్ళకి సాయం చేసి ఒక మంచి మనసు ఉన్నది పవన్ కళ్యాణ్. ఆయన వ్యక్తిత్వాన్ని మచ్చలేని వ్యక్తిత్వం ఆయన.
ఎవరు ఆయన వ్యక్తిత్వంతో సాటి రారు, పోటీ రారు ఈ భారతదేశంలో అని నేను అనుకుంటా. అలాంటి నాయకుల రంగంలో. అలాంటి నాయకుడు మిమ్మల్ని కోరి పిలిచాడు. మిమ్మల్ని 4 ఏళ్ల పాటు మీ బాగోగులు చూశారు. పార్టీ ఎలక్షన్ టైంలో కొంత డిఫికల్టీస్ వచ్చుండొచ్చు. అప్పుడేదో అనుకోని ఆగుండొచ్చు ఒక 2 నెలలు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలన్న ఆలోచన ఆయనకి బహుశా ఎవరు గుర్తు చేయకపోయిండొచ్చు. నేను అనుకోవడం ఎవరైనా గుర్తు చేయాలి కదా! ఆయనకున్న బిజీలో ఆయనకి ఎట్లా అర్థమైద్ది? ఆయనకు తెలియాలి కదా! తెలిస్తే ఎవరి కోసమో చేసినోళ్ళు పార్టీ కోసం ఇంత చేస్తున్న మీలాంటి వాళ్ళని ఆదుకోడా? ఖచ్చితంగా. కానీ మీరెవరూ అడగలేదేమో. మీలాంటి వాళ్ళు నోరు తెరిచి అమ్మైనా పెట్ట అడగందే పెట్టదు అన్నట్టుగా మీరు అడగాల్సింది. టైం రాలేదు. మీదే లోపమేమో అని నేను అదే అనుకుంటున్నా. టైం రాలేదు. ఏదేమైనా ఇది అంతా నేను ఎందుకు మాట్లాడానంటే మీలాంటి వాళ్ళు ప్రతి పార్టీలో అధికార ప్రతినిధులు ఉంటారు. ఏదో వ్యాపారాలు ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు వచ్చి రాజకీయం ఒక వ్యాపకం మాత్రమే. కానీ జనసేన పార్టీలో మీరు కావచ్చు, రాయపాటి అరుణ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, చాలామంది ఒక మిడిల్ క్లాస్ నుంచి సిద్ధాంతాలు ఆయన భావజాలం నచ్చి వచ్చిన వాళ్ళే. సో కాబట్టి బహుశా అందుకే ఆయన మీ అందరికి సంబంధించిన యోగక్షేమాలు నేను చూసుకుంటాను ఉంటారు. బట్ ఆయన దాకా ఈ అంశం మళ్ళీ ఎవరు పార్టీ ఆఫీసులో గుర్తు చేస్తారని నేను అనుకోను. కానీ మనలాంటి మాధ్యమాల ద్వారా ఆయన దాకా చేరితే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మళ్ళీ కొంచెం కంఫర్ట్గా ఉంచి మీ పోరాట రంగంలో అలానే ఈ సిద్ధాంతాలను ఆయన భావజాలను వ్యాప్తి చేయడానికి ఉపయోగపడుతుందని ఒక ఆ సదుద్దేశమే తప్ప దురుద్దేశం ఏమీ లేదు. లేదు అలాని కాదు. మాకు ఇంకొక బాధ కలిగించేది ఏంటంటే నాకు వ్యక్తిగతంగా కొందరు వెంటనే లూజ్ కామెంట్స్ చేసేస్తారు. నువ్వు జీతం కోసం పని చేసావు, పార్టీ కోసం పని చేయలేదు. అలా అన్న వాళ్ళందరికీ వాళ్ళ బాబులు వాళ్ళ తాతలు సంపాదించి పెట్టి ఉండొచ్చు కదా. నేను ఎందుకు ఆ మాట గుర్తు చేసుకుంటున్నానంటే నాకు ఫుల్ టైం ఒక పని ఇచ్చి నువ్వు ఫుల్ టైం పార్టీ కోసం వర్క్ చేయాలి, నువ్వు ఫుల్ టైం నాకు కావాలి అని సాక్షాత్ అధినేత అన్నప్పుడు, నా దగ్గర ఏమి సోర్స్ లేదని తెలిసినప్పుడు నేను బతకడానికి తీసుకునేదాన్ని జీతం అంటామా, నేను జీతగాడిని అనే క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు కొందరు అది ఇందాక అడిగారు కదా, ఎక్కడ మీకు ఎక్కువ బాగా బాధ అనిపిస్తుంది. నేను ఫుల్ టైం నేను పార్టీలో నాకు ఏం సోర్స్ లేదు, కొందరికి సోర్స్ ఉంటుంది. నేను ఎండ్ ఆఫ్ ది డే ఒక నెల బతికేవాడిని ఏదో ఒక. ఇప్పుడు నేను మీడియా రంగంలో ఉన్నప్పుడు కూడా నేను వైజాగ్లో ఉండి 2 పిల్లల్ని పెట్టుకొని నా జీతం 9,000. 9,000తోనే గవర్నమెంట్ స్కూల్లో వేసుకొని నేను చదివించుకున్నాను. సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు నేను బయటకు వచ్చేయడానికి నా జీతం 2 లక్షలు. 2 లక్షలు ఎక్కడ, 9,000 ఎక్కడ? ఎవరన్నా నా అంత రిస్క్ చేయగలరా? అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మాట అనేయడం ఈజీనే. జీతగాడిగానే పనిచేశానా నేను? జీతమే కావాలనుకుంటే ఆ కొంచెం జీతానికి నేను ఇంత కష్టపడి లేకపోతే ఇంత మాటలు పడి ఇంత తిట్లు తిట్టించుకొని ఊర్లు దేశం రాష్ట్రం అంతా తిరుక్కుంటా ఎవరు ఏ కార్యక్రమం అయినా ఎవరైనా పిలిచినా పరిగెత్తుకుంటూ వెళ్ళి చేయాల్సిన అగత్యం ఒక జీతగాడికి ఉంటుందా? అంటే కొందరు కామెంట్స్ చేయడం ఈజీనే. అక్కడ దిగి తిరిగి కుటుంబాన్ని పిల్లల్ని వదిలేసి తిండి తిప్పలు లేకుండా లక్షల కిలోమీటర్లు తిరిగితే ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. ఒక జీతానికే ఆ నెల ఆ జీతానికే నేను ఎక్కడ సంపాదించుకోలేనా? నాకు జీతమే కావాలి లేకపోతే నేను డబ్బే కావాలనుకుంటే అసలు ఆ రంగాన్ని వదిలి ఇందులోకి ఎందుకు వస్తాను? అంతే కదా. సర్వైవల్ కూడా దాన్ని జీతగాడని పేరు పెడతారు, అది బాధ. జస్ట్ సర్వైవల్, నెల నన్ను సర్వైవ్ అవ్వాలి కదా. అట్లీస్ట్ నేను తిరగడానికన్నా నాకు డబ్బులు కావాలి. నా దగ్గర వెనకాల ఉంటే నేను అక్కడికే చెప్పాను, కళ్యాణ్ గారు నాకు సాలరీ ఏమి వద్దండి అంటే, లేదు నువ్వు నాకు ఫుల్ టైం కావాలి. సో ఫుల్ టైం నీకు ఏముందో నాకు తెలుసు కదా, నీకు ఏముందో ఏమి లేదో నాకు తెలుసు. 2 పిల్లల్ని పెట్టుకొని వైజాగ్లో ఉంటున్నావు, నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాది కదా. అలాగా నువ్వు శాలరీ అని ఏం అనుకోవద్దు, నేను నీకు ఇచ్చే సపోర్ట్ మద్దతు అనుకో. కానీ ఇతరులు దాన్ని ఎలాగ పోర్ట్రేట్ చేసి పార్టీలో వాళ్ళే బయట వాళ్ళు కాదు, పార్టీలో వాళ్ళే జీతానికి పనిచేశాడు. జీతం కోసమే ఇంత చేయాల్సిన అవసరం ఉందా? నాకు జీతానికి లక్షల జీతం వదిలేసి ఎందుకు వస్తారు? సో అవి కొన్ని అంటే తెలియదా మరి వాళ్ళకు, లేకపోతే హ్యూమిలియేట్ చేయడమా? మేబీ ఐ డోంట్ నో. బట్ ఎక్కువగా
ఫేస్ చేసాం, అన్ని రకాల కోణాలు ఫేస్ చేసాం కానీ బట్ స్టిల్ ఇప్పుడు మేము నిలబడ్డాం. పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి అవినీతి మచ్చలు లేనప్పుడు, ఆయన వ్యక్తిత్వంలో మచ్చలు లేనప్పుడు, ఆయన పెళ్లి చేసుకున్న అంశాన్నే పదే పదే ఎందుకు ప్రస్తావిస్తారు? వాళ్ళకి తెలియదా? ఏదో ఒక రకంగా హ్యూమిలేట్ చేయాలి, ఏదో ఒక రకమైన మాటలు అనాలి కాబట్టి అంటారు. సో మీలాంటి వాళ్ళు కూడా సిద్ధాంతానికి కట్టుబడే ఉండాలి, అలానే ఉండండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని డెఫినెట్గా టేక్ కేర్ చేస్తారు. సో కాకపోతే ఎప్పటికీ జనసేన సిద్ధాంతాల్ని, పవన్ కళ్యాణ్ గారి భావజాలాలని వదలకుండా మీరు పనిచేయాలని మాలాంటి వాళ్ళని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.